ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశమే మొదటి స్థానం. దాని వినియోగంలో కూడా అనేక దేశాల కంటే మనమే ముందు. పాలను టీ, కాఫీ రూపంలో మొదలు పెడతాం. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. అయితే చాలామంది పాలల్లో చక్కెర వేసుకుని పాలు తాగుతారు. సాధారణంగా ప్రజలు పాలల్లో చక్కెర లేదా బెల్లం కలిపి తాగుతారు. చక్కెర, బెల్లం మాత్రమే కాకుండా పాలల్లో కొంతమంది తేనె కూడా కలుపుకొని తాగుతారు. తేనె తీసుకోవడం చాలా ప్రయోజనకరం. పాలల్లో చక్కెర లేదా తేనె కలిపి తాగడం సరైందేనా? ఆరోగ్య కోణం నుండి చూస్తే చక్కెరకు బదులుగా తేనె కలిపిన పాలు తాగడమే మంచిది. మీ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపించదు. ఇది సహజ తీపి పదార్థం. దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చక్కెరలో చాలా క్యాలరీలుంటాయి, ఎటువంటి పోషకాలు లేవు. దీంతో పాటు మీ జీర్ణ వ్యవస్థను చక్కెర ప్రభావితం చేస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులను ఆహ్వానిస్తుంది. కానీ తేనె మీ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పాలల్లో తేనె కలిపి తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి, అంటే శరీర బరువును నియంత్రిస్తుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చక్కెర వాడటం వల్ల మీకు ఈ ప్రయోజనాలన్నీ లభించవు. మీరు పాలతో తేనె కలుపుకుని తింటే, వేడి పాలల్లో తేనె కలుపుకుని తాగడం వల్ల కూడా తేనెలోని పోషకాలు నశిస్తాయి. ఎప్పుడు గోరువెచ్చని పాలల్లోనే తేనె కలిపి తీసుకోండి. అలాగే మీకు డయాబెటీస్ వంటి సమస్యలుంటే కూడా చక్కెర బదులు తేనె కలుపుకుని తాగడమే మంచిది.